హలో స్పేస్ లవర్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం. మన ఛానల్లో పెట్టే వీడియోలు మన సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వట్లేదు. అందుకే మన ఛానల్కి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసాం. అందులో జాయిన్ అవ్వండి. నేను పెట్టే వీడియో ఎంత లేట్ అయినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన ఛానల్కి ఒక వెబ్సైట్ కూడా ఓపెన్ చేసాం. అందులో రెగ్యులర్గా జరిగే స్పేస్ డిస్కవరీలు, స్పేస్ మిస్టరీలు, సైన్స్ డిస్కవరీలు, అలాగే కొన్ని యూట్యూబ్ అనుమతించని వీడియోలు కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి మన వెబ్సైట్ని కూడా రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. ముఖ్యంగా మన వీడియోని లైక్ చేసి చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ లైకే ఈ ఛానల్ని బ్రతికిస్తుంది. ఈ వీడియోకి నేనిచ్చే టార్గెట్ 10K లైక్స్. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. 20వ శతాబ్దంలో ఒక శాస్త్రవేత్త సైన్స్కి సంబంధించిన సభలో ఈ విశ్వం గురించి, అందులో ఉండే రహస్యాల గురించి చెప్తున్నాడు. భూమి సూర్యుడి చుట్టూ ఎలా తిరుగుతుంది, పాలపుంత అని పిలువబడే ఈ నక్షత్రాల సముదాయంలో మన సూర్యుడు ఎక్కడున్నాడు అనే విషయాలన్నీ చెప్పి ప్రసంగాన్ని ముగించేశాడు. అయితే అదే సభలో చివర కూర్చున్న ఒక ముసలావిడ లేచి ఇలా అంటుంది, మీరు చెప్పిందంతా అబద్ధం. మన భూమి ఒక చదునైన ప్లేట్ లాగా బల్లపరుపుగా ఉంటుంది. అది ఒక పెద్ద తాబేలు వీపు మీద తేలియాడుతుంది అని చెప్పింది. దానికి ఆ శాస్త్రవేత్త చిన్నగా నవ్వుతూ, మరి ఆ తాబేలు దేని మీద నిలబడి ఉంది అని అడిగాడు. దానికి ఆ ముసలావిడ, నువ్వు చాలా తెలివైన వాడివే, కానీ కింది వరకు ఒకదాని కింద ఒకటి అన్ని తాబేళ్లే ఉన్నాయి అని సమాధానం ఇచ్చింది. దీన్ని బట్టి ఆ కాలంలో విశ్వం గురించి ప్రజలు ఎలా అనుకునేవారో మనం అర్థం చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఖగోళ శాస్త్రవేత్తలు కూడా ప్రజలు అనుకునేవే నిజాలైతే బాగుండు అని, అలాంటి భూమిని ఊహించుకోవడం కూడా ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకునేవాళ్ళు. కానీ అది ఒక ఊహ మాత్రమే. అలాంటి ఊహా ప్రపంచం నుండి బయటపడాలి అనుకున్నది కూడా అదే శతాబ్దంలోనే. అంటే భూమి మీద నుండే ఆకాశంలో మెరిసే నక్షత్రాలను గ్రహాలుగా గుర్తించిన మన పూర్వీకుల నుండి టెలిస్కోప్ని కనిపెట్టే వరకు భూమికి బయట ఉన్న గ్రహాలు చూడ్డానికి ఎలా ఉంటాయి, వాటి మీద మనలాగా మనుషులుంటారా లేక వింత గ్రహాంతరవాసులుంటారా, ఆ గ్రహాలలో వాతావరణం ఎలా ఉంటుంది, అక్కడికి మనం ఎప్పటికైనా వెళ్ళగలమా, అసలు మనిషి ఇంకొక గ్రహం మీద అడుగు పెట్టగలడా, అలా అడుగు పెడితే ఆ మనిషి నిజంగా మనిషి కాకుండా దేవుడితో సమానం అవుతాడేమో, ఇలా ఎన్నో ప్రశ్నలు, అనుమానాలు. అలాంటి ప్రశ్నలు తలుచుకున్న ప్రతి క్షణం కొత్తగా ఏదో రహస్యాన్ని తెలుసుకోబోతున్నామనే భావన ఆ కాలంలో ఉండేది. రాకెట్ ప్రయోగాన్ని చేసే సైంటిస్టులను కూడా అపర మేధావుల్లో ఊహించే సమాజం అది. అలాంటి పరిస్థితుల్లో ఒక అంతరిక్ష నౌక భూమిని దాటుకొని శూన్యంలోకి అడుగుపెట్టింది. దాని పేరే వయోజర్. ఈ విశ్వంలో మన స్థానం ఎక్కడుందో తెలుసుకోవడానికి పంపించిన మొట్టమొదటి అంతరిక్ష నౌక. ఈ నిశ్శబ్ద విశ్వంలో మనం అంటూ ఒకరున్నామని చెప్పడానికి చేసిన ఆర్తనాదం. ఆది మానవుడిగా మొదలయ్యి మనిషి మేధస్సును చేరుకున్నాడు అని విశ్వానికి చెప్పే ప్రయత్నమే ఈ ప్రయోగం. 1977 20వ శతాబ్దంలో ఆగస్టు 20వ తేదీన మొదలైన ఈ ప్రయాణం ఈ 21వ శతాబ్దంలో కూడా కొనసాగుతూనే ఉంది. విశ్వం అనే ఈ సముద్రంలో ఒంటరి పడవలా వెళ్తుంది. అయితే అంత పెద్ద విశ్వంలోకి వెళ్ళడానికి దేనికైనా ఒక తోడు కావాలి అనుకున్నారేమో శాస్త్రవేత్తలు. దీని వెనుకే 1977 సెప్టెంబర్ 5న వాయేజర్ 1ని పంపించారు. అంటే ముందుగా వాయేజర్ 2ని పంపిస్తే తర్వాత వాయేజర్ 1ని పంపించారు. కానీ వాయేజర్ 1 అనేది దాని పేరుకు తగ్గట్టుగా అదే సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన వాయేజర్ 2ని దాటేసుకుని వెళ్ళిపోయింది. వాయేజర్ 2కి మాత్రం కొన్ని మానవాతీత కార్యాలను అప్పగించారు. ముందుగా వాయేజర్ భూమి నుండి బయటికి వెళ్ళాక చివరిసారిగా ఈ అనంత విశ్వంలో అది పుట్టిన ఇంటిని ఇలా చూసుకుంది. వాయేజర్ తీసిన మొట్టమొదటి ఫోటో మన భూమి, దానికి ఎదురుగా చంద్రుడు చూడ్డానికి ఈ విశ్వంలో ఒకరికొకరు తోడుగా ఉన్నట్టుగా అనిపిస్తాయి. 1977కు ముందు, సరిగ్గా 2 సంవత్సరాల ముందు 1975లో మన ఇస్రో మొట్టమొదటి శాటిలైట్ ఆర్యభట్టను రష్యా నుండి వాళ్ళ రాకెట్ నుండి ప్రయోగించింది. దాని తర్వాత సరిగ్గా 2 ఏళ్లకు అంటే 1977లో వాయేజర్ మన సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం బృహస్పతి వైపుకు ప్రయాణం మొదలుపెట్టింది. ఈ గ్రహాన్ని పూర్వీకులు భూమి నుండి చూసి దాని గమనాన్ని అంచనా వేసేవారు. ఆ తర్వాత టెలిస్కోప్తో చూసి ఆశ్చర్యపోయారు. కానీ వాస్తవంలో ఆ గ్రహం ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. నిజానికి వాయేజర్ స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షంలోకి వెళ్ళడానికి ముందు నాసా పయనీర్ అనే అంతరిక్ష నౌకను 1972లో పంపించింది. సౌర కుటుంబంలోని గ్రహాలను చూడ్డానికి వెళ్లిన మొట్టమొదటి అంతరిక్ష నౌక ఇదే. కానీ ఆ కాలానికి నాసా చేసిన ప్రయోగానికి తగిన ఫలితాన్ని అది అందివ్వలేకపోయింది. అంటే మనం చూడాలి అనుకున్న జూపిటర్ నిజస్వరూపాన్ని అది చూపించలేకపోయింది. ఇక్కడ కనిపిస్తున్న జూపిటర్ ఫోటోలు మనిషి పంపించిన మొట్టమొదటి అంతరిక్ష నౌక తీసినవి.
కానీ జూపిటర్ గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే ఈ ఫోటోలు సరిపోవు. అందుకే వాయేజర్ జూపిటర్ దగ్గరికి వెళ్తుంది. ఈ ప్రయాణం చాలా సుదీర్ఘమైనది. అంటే 1977లో మొదలైన ప్రయాణం 1979 జూలై 9కి జూపిటర్ని చేరుకుంది. అంటే దాదాపు 22 నెలల పాటు శూన్యంలో ప్రయాణించాల్సి వచ్చింది. అందులో అత్యంత కఠినమైన దారి కూడా ఉంది. అదే ఆస్ట్రాయిడ్ బెల్ట్. ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ లో చిన్న చిన్న ఆస్ట్రాయిడ్లతో పాటు మన సౌర కుటుంబం పుట్టినప్పటి కాలం నాటి సౌర కుటుంబ శిథిలాలు కూడా ఉన్నాయి. ఇలా ఎన్నో రకరకాల అంతరిక్ష శిథిలాలున్నాయి. ఇవన్నీ కలిసి ఒక కంచెల్లా మార్స్ చుట్టూ ఆవరించుకుని ఉన్నాయి. అందులో ఒక మరుగుజ్జు గ్రహం కూడా ఉంది. దాని పేరు సెరెస్. ఇది 950 కిలోమీటర్ల డయామీటర్ల సైజు ఉంటుంది. దాంతోపాటు 600 కిలోమీటర్ల కంటే తక్కువ డయామీటర్ ఉన్న వెస్టా, పల్లాస్, హైజియా లాంటి అతి చిన్న మరుగుజ్జు గ్రహాలు కూడా ఉన్నాయి. 2 సంవత్సరాల పాటు వీటన్నిటిని దాటుకొని చివరిగా సైంటిస్టులు ఎంతగానో ఎదురు చూసిన క్షణం అది. 1979లో జూపిటర్ని చేరుకుంది. అప్పుడు తీసిన మొట్టమొదటి ఫోటో ఇది. ఇక్కడ కనిపిస్తున్న ఫోటో గ్రాఫిక్స్ కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తీసిన ఫోటో అంతకన్నా కాదు. దీని విలువ వేల సంవత్సరాల పాటు మానవ ప్రయాణం, ఎన్నో ఏళ్లుగా మనిషి సంపాదించుకున్న మేధస్సు, మనం తయారు చేసుకున్న అంతరిక్ష నౌక మనిషి ఆలోచనల్ని అక్కడ వరకు తీసుకెళ్ళింది. అయితే వాయేజర్ జూపిటర్ని గమనించింది ఎంత దూరంలో నుండో తెలుసా? అక్షరాల 60 లక్షల కిలోమీటర్ల దూరం నుండి జూపిటర్ని ఫోటో తీసింది. జూపిటర్లో ఇంకొక ఆశ్చర్యం సైంటిస్టులను ఎప్పుడూ ఆలోచించేలా చేస్తుంది. అదే ది గ్రేట్ రెడ్ స్పాట్. ఇది దాదాపు 300 ఏళ్లుగా కొనసాగుతున్న భయంకరమైన తుఫాను. ఇది మన భూమి లాంటి 2 గ్రహాలను ఇముడ్చుకునేంత పెద్ద తుఫాను. దీన్ని ఆపడానికి జూపిటర్ మీద మనలాగా రాతి ఉపరితలం లేదు. అందుకే 300 ఏళ్లుగా అది అలానే తిరుగుతూనే ఉంది. కొంతమంది ఇది 1665 కంటే ముందు నుండే ఉంది అని చెప్తారు. ఏదేమైనా ఈ గ్రేట్ రెడ్ స్పాట్ అనేది విశ్వంలో ఒక రహస్యంగానే మిగిలిపోతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటోలో జాగ్రత్తగా చూస్తే జూపిటర్కి ఉన్న ఉపగ్రహాలు మనకు కనిపిస్తాయి. కుడివైపున ఉన్నది యూరోపా, అయితే ఎడమవైపు ఉన్నది ఐఓ అనే ఉపగ్రహం. ఈ ఉపగ్రహాలు మన భూమితో పోలిస్తే చిన్నవే అయినా సరే అవి మన చంద్రుడి పరిమాణానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఇంకొక విచిత్రం ఏంటంటే యూరోపా మీద మహాసముద్రాలున్నాయి. మన భూమి మీద ఉన్న నీరు కంటే 2 నీరు అక్కడ ఉంది. దాంతోపాటు 15 నుండి 25 కిలోమీటర్ల వెడల్పున్న అతిపెద్ద మంచు పలక అక్కడ సముద్రంలో తేలియాడుతుంది. భవిష్యత్తులో భూమి అంతరించే పరిస్థితి వస్తే మనకు ఆశ్రయం ఇవ్వగల ప్రదేశం ఇది మాత్రమే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నీరు ఉంది. దాంతోపాటు జీవం ఏర్పడడానికి కావలసిన కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫాస్ఫరస్ అండ్ సల్ఫర్ ఇలాంటి పంచభూతాల్లోనే కారకాలున్నాయి. ఇప్పటికీ యూరోపా సముద్రాలలో గ్రహాంతర జీవులు నివసిస్తున్నాయి అనే అనుమానం శాస్త్రవేత్తల్లో ఉంది. దాంతోపాటు జూపిటర్కు ఉన్న ఇంకొక ఉపగ్రహం ఐఓ. ఇది మన సౌర కుటుంబంలోనే అగ్నిపర్వతాలతో యాక్టివ్గా ఉన్న ఉపగ్రహం. దీని మీద నుండి వచ్చే అగ్నిపర్వత జ్వాలలు అంతరిక్షంలో 100 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్తున్నట్టు వాయేజర్ దాన్ని చూసింది. దీన్ని శాస్త్రవేత్తలు అస్సలు ఊహించలేదు. 1979 నాటికి జూపిటర్ చుట్టూ 13 ఉపగ్రహాలను మాత్రమే కనుక్కున్నాం. వాయేజర్ వెళ్ళి అక్కడ ఇంకొక 3 కొత్త ఉపగ్రహాలను కనుక్కుంది. కానీ ఇప్పుడు దాని చుట్టూ 95 ఉపగ్రహాలు ఉన్నాయని తెలిసింది. ఇప్పుడు వాయేజర్ జూపిటర్ని వదిలి వెళ్లే టైం వచ్చింది. చివరిగా 14,50,000 కిలోమీటర్ల దూరం వెళ్ళాక జూపిటర్ని చూస్తే దానికి రింగ్స్ కూడా ఉన్నాయి అనే కొత్త విషయాన్ని వాయేజర్ కనిపెట్టింది. అక్కడి నుండి ఇంకో 2 సంవత్సరాలు ప్రయాణం చేసి ఆగస్టు 25, 1981లో మన సౌర కుటుంబంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ రింగ్స్ ఉన్న ప్లానెట్కి రీచ్ అయింది. అదే శనిగ్రహం. చూడడానికి ఈ రింగ్స్ ఎంతో అద్భుతంగా చాలా పలుచగా ఉన్నా సరే అందులో మన భూమి లాంటి 100 కోట్ల గ్రహాలు పెట్టొచ్చు. శనిగ్రహం చుట్టూ ఉండే ఈ రింగ్స్లో ప్రొమీథియస్ అండ్ పాండోరా అనే అతి చిన్న ఉపగ్రహాలుంటాయి. వెస్ట్రన్ కల్చర్ ప్రకారం వీటిని గొర్రెల కాపరులుగా పోలుస్తారు. ఎందుకంటే చిన్న చిన్న గ్రహశకలాలన్నీ ఒక ఎడారిలో గొర్రెలలాగా ఒకే వరుసలో వెళ్తున్నట్టు కనిపిస్తుంటే వాటిని కాస్తున్నట్టుగా ఈ ఉపగ్రహాలు కనిపిస్తాయి. అందుకే వీటిని షెపర్డ్ శాటిలైట్స్ అంటారు. అంటే గొర్రెల కాపరి ఉపగ్రహాలు అంటారు. వీటి గురుత్వాకర్షణ కారణంగానే ఆ రింగ్స్ అనేవి ఒకే వరుసలో తిరుగుతున్నాయి అని ఖగోళ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అంటే గొర్రెల కాపరి లేకపోతే ఆ జంతువులన్నీ విడివిడిగా ఎలా వెళ్ళిపోతాయో సరిగ్గా అలాగే ఈ గ్రహాలు కూడా వాటిని ఒక నిర్దిష్ట క్రమంలో వెళ్లేలా చేస్తున్నాయి అని తెలిసింది. వాయేజర్ 40 లక్షల కిలోమీటర్ల దూరం నుండి శనిగ్రహానికి ఉన్న ఈ రింగ్స్ ని హై రెజల్యూషన్ లో ఫోటో తీసింది. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఈ రింగ్స్ అనేవి
ఇప్పటికీ ఇలా దాని చుట్టూ తిరగడానికి కారణం గ్రావిటీ కాదు అని తెలిసింది. దానికి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ కారణమని భావిస్తున్నా సరే ఇప్పటికీ అవి ఇలా ఎందుకు తిరుగుతున్నాయి అనేది ఒక మిస్టరీగానే ఉంది. ఈ ఫోటోలో అల్ట్రా వైలెట్ తో దాన్ని చూసినప్పుడు అందులో బ్రైట్ రింగ్స్ తో పాటు బ్లాక్ రింగ్స్ అండ్ గ్రీన్ రింగ్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఈ రింగ్స్ ని శనిగ్రహం చిన్న చిన్న పార్టికల్స్ రూపంలో మింగేస్తుంది. 300 మిలియన్ సంవత్సరాలలో అవి మాయమైపోతాయి అని నాసా చెప్తుంది. ఆ తర్వాత శనిగ్రహాన్ని పరిశోధించడానికి క్యాసినీ అనే ఇంకొక అంతరిక్ష నౌకను నాసా 1997లో పంపించింది. 1981 వరకు శనిగ్రహానికి 14 ఉపగ్రహాలు ఉన్నాయని తెలిసింది. కానీ వాయేజర్ ఇంకొక 3 ఉపగ్రహాలను కనుక్కుంది. అందులో శాస్త్రవేత్తలకు ఎంతో ఆసక్తిని క్రియేట్ చేసిన ఉపగ్రహం టైటాన్ కూడా ఉంది. ఈ టైటాన్ అనేది నైట్రోజన్తో ఒక వాతావరణం ఉన్న ఉపగ్రహం. మన సౌర కుటుంబంలోనే వాతావరణం ఉన్న ఒకే ఒక్క ఉపగ్రహం ఇది. కాకపోతే ఇందులో మీథేన్, ఈథేన్తో నదులు ప్రవహిస్తున్నాయి. కానీ వాటి కింద నీరు మంచు రూపంలో ఉంది. దీని పక్కనే శనిగ్రహానికి ఉన్న ఇంకొక అద్భుతమైన ఉపగ్రహం ఉంది. దాని పేరే ఎన్సెలిడస్. ఇది ఎందుకంత అద్భుతం అంటే ఇది కూడా మంచుతో కప్పబడిన ఉపగ్రహం. అయినా సరే దాని నుండి నీరు అనేది ఆవిరి రూపంలో స్పేస్లో 10,000 కిలోమీటర్ల వరకు చిమ్ముతుంది. ఈ విషయాన్ని సైంటిస్టులు వాయేజర్ చూపించినప్పుడు కూడా నమ్మలేదు. కానీ క్యాసినీ స్పేస్ క్రాఫ్ట్ చూపించినప్పుడు నమ్మాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ ఎన్సెలిడస్ మీద మంచు పలకలు ఉండడమే కాదు, వాటి కింద సముద్రాలు, ఆ సముద్రాల కింద అగ్నిపర్వతాలు కూడా ఉన్నాయి. అందుకే వాటి నుండి వచ్చే వేడి వల్ల నీరు ఆవిరిగా అంతరిక్షంలోకి ఎగిసిపడుతుంది. మన భూమి మీద కూడా ఇదే ప్రక్రియ జరగడం వల్ల జీవం పుట్టింది అని సైన్స్ అంచనా వేసింది. సరిగ్గా అదే అక్కడ కూడా జరుగుతుంది. కాబట్టి ఆ ఉపగ్రహం అంతర్భాగంలో మనకు తెలియని జీవం ఉందేమో అని అనుమానాలున్నాయి. కొన్ని కోట్ల సంవత్సరాల భవిష్యత్తులో మానవ జాతికి ఆశ్రయం ఇచ్చే ఉపగ్రహాలలో ఇది కూడా ఉంటుంది అని ఒకే ఒక్క ఆలోచనతో వాయేజర్ అక్కడి నుండి ముందుకు కదిలింది. అక్కడి నుండి ఇంకొక 5 ఏళ్ల వరకు వాయేజర్ ఒంటరిగానే ప్రయాణించింది. ఆ 5 ఏళ్లలో ఒక్క గ్రహం కూడా దానికి తారసపడలేదు. ఎందుకంటే తర్వాత రాబోయే గ్రహం అంత దూరంలో ఉంది కాబట్టి దానికున్న మిగతా పరికరాలను ఆఫ్లో పెట్టుకొని శూన్యంలో ముందుకు కదిలింది. ఆ 5 సంవత్సరాల్లో భూమి మీద ఎన్నో మార్పులు వచ్చాయి. చివరిగా 5 సంవత్సరాల ప్రయాణం తర్వాత జనవరి 24, 1986లో వాయేజర్ యురేనస్ ని చేరుకుంది. మానవ చరిత్రలో యురేనస్ ని చేరుకున్న ఏకైక అంతరిక్ష నౌక వాయేజర్ 2 మాత్రమే. ఎందుకంటే వాయేజర్ 1 అనేది సాటర్న్ నుండి డైరెక్ట్గా సౌరమండలం అంచులకు ప్రయాణమై వెళ్ళిపోయింది. యురేనస్ అనేది సైంటిస్టులు ఊహించిన దానికంటే అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇది మన సౌర కుటుంబంలోనే 3వ అతిపెద్ద గ్రహం. ఇది మన సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి దాదాపు 84 సంవత్సరాలు పడుతుంది. అంటే ఆ గ్రహం మీద ఒక సంవత్సరం అవ్వడానికి 84 ఏళ్లు పడుతుంది. కానీ ఒక రోజు గడవడానికి 17 గంటలు మాత్రమే పడుతుంది. ఇది పూర్తిగా మంచుతో నిండిపోయిన గ్రహం. దాని వాతావరణంలో హైడ్రోజన్, హీలియంతో పాటు కొద్దిగా మీథేన్ ఉంటుంది. మిగతాది మొత్తం మంచు గడ్డలతోనే పరుచుకొని ఉంటుంది. అయితే ఈ గ్రహానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీనికి మన భూమిలాగా అయస్కాంత క్షేత్రం ఉంది. అంతేకాదు ఇది 97 డిగ్రీల యాంగిల్లో రొటేట్ అయ్యి ఆర్బిట్ చేస్తుంది. అందుకే యురేనస్ మీద ఒకవైపు చలికాలం అనేది 21 సంవత్సరాల పాటు ఉంటుంది. అది కూడా పూర్తి చీకటితో ఉంటుంది. అంటే ఆ గ్రహంలో ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఎవరైనా అడ్వాన్స్డ్ స్పేస్ షిప్తో ఆ గ్రహంలో ల్యాండ్ అయితే చీకటి మంచు ప్రాంతంలో అదొక వింత అనుభూతినిస్తుంది. యురేనస్కి 28 ఉపగ్రహాలున్నాయి. అలాగే దీని చుట్టూ శనిగ్రహానికి ఉన్నట్టు రింగ్స్ కూడా ఉన్నాయి. అయితే శనిగ్రహం రింగ్స్కి షెపర్డ్ మూన్స్ ఉన్నట్టు యురేనస్ రింగ్స్కి కూడా షెపర్డ్ మూన్స్ ఉన్నాయి. వాటిని వాయేజరే కనుక్కుంది. ఆ తర్వాత గంటకు 54,000 కిలోమీటర్ల వేగంతో 3 ఏళ్లు ప్రయాణించాక వాయేజర్ మన సౌర కుటుంబంలో చిట్ట చివరి గ్రహానికి చేరుకుంది. ఆగస్టు 25, 1989. అంటే వాయేజర్ భూమి నుండి అక్కడికి చేరుకోవడానికి 12 ఏళ్లు ప్రయాణించాల్సి వచ్చింది. ఈ దూరం అనేది మనిషి సాధించిన ఒక గొప్ప చరిత్ర. భూమి అంతమవుతుంది అని 15 ఏళ్ల ముందు కనుక్కోగలిగితే మానవ జాతిలో కొంతమందినైనా ఈ సౌర మండలాన్ని దాటించగలం అనే నమ్మకం వచ్చిన రోజు అది. ఒక పిచ్చి నమ్మకంతో 12 ఏళ్లు ట్రావెల్ చేయగలిగే యంత్రాన్ని అంతరిక్షంలోకి వదిలిపెట్టి అదే 12 ఏళ్లు దాన్ని గమనిస్తూ చూసిన దానికి సార్థకత చేకూరిన రోజది. అందుకే వాయేజర్ని నెప్ట్యూన్ గ్రహానికి కేవలం 5,000 కిలోమీటర్ల దగ్గరికి తీసుకెళ్లారు. అండ్ అప్పటి వరకు ఏ గ్రహం చుట్టూ కూడా అంత దగ్గరగా వెళ్ళలేదు. ఈ గ్రహం మీద గాలులనేవి గంటకు 1100 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయని కనుక్కుంది. జూపిటర్ మీద గ్రేట్ రెడ్ స్పాట్ ఉన్నట్టుగా నెప్ట్యూన్ మీద కూడా ఒక డార్క్ రెడ్ స్పాట్ ఉన్నట్టు తెలిసింది.
అందులో తుఫాన్ అనేది గంటకు 2400 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతుంది. మన సౌర కుటుంబంలో ఇదే రికార్డు స్థాయి తుఫాను గాలులని సైంటిస్టులు చూసి ఆశ్చర్యపోయారు. అండ్ ఇప్పటి వరకు నెప్ట్యూన్ కి చుట్టూ రింగ్స్ ఉంటాయి అని సైంటిస్టులు ఊహించినా సరే దాన్ని నిరూపించలేకపోయారు. కానీ వోయేజర్ మనకు నెప్ట్యూన్ చుట్టూ ఉన్న రింగ్స్ ని కూడా చూపించింది. నెప్ట్యూన్ కి ట్రిటాన్ అనే ఉపగ్రహం కూడా ఉంది. సోలార్ సిస్టంలోని అతి చల్లని ప్రదేశం ఇదే. కానీ దీని కింద మంచుతో కూడిన అగ్నిపర్వతాలు ఉండొచ్చు అనే డేటా వోయేజర్ ఇచ్చింది. చివరిగా వోయేజర్ మన సౌరమండల గ్రహాల్లో ఉన్న రహస్యాలను మనకు చూపించి నెప్ట్యూన్ ని దాటుకుని వెళ్లిపోయింది. అక్కడి నుండి మన సౌరమండలం ప్రహరీ గోడగా పిలుచుకునే టెర్మినేషన్ షాక్ ని చేరుకోవడానికి దానికి దాదాపు 18 ఏళ్లు పట్టింది. అంటే ఆగస్టు 30, 2007లో సౌరమండలం చుట్టూ ఉన్న టెర్మినేషన్ ని దాటుకొని వెళ్లిపోయింది. ఈ టెర్మినేషన్ షాక్ దగ్గర మన సూర్యుడి నుండి వచ్చే సోలార్ విండ్ అనేది ఒక సెకండ్ కు 700 కిలోమీటర్ల స్పీడ్ తో ట్రావెల్ చేసి చివరికి వెళ్లి అక్కడ ఆగిపోతుంది. ఎందుకంటే అక్కడ ఇంటర్స్టెల్లార్ విండ్ అనేది బలంగా వస్తూ ఉంటుంది. దాన్ని తట్టుకుని మన సోలార్ విండ్ ప్రయాణించలేదు, అందుకే అక్కడే ఆగిపోతుంది. అక్కడ నుండి అదొక బుడగలా మన సౌరమండలం చుట్టూ తయారవుతుంది. అప్పటి వరకు మన సోలార్ సిస్టమ్ బయట ఎలా ఉంటుందో కూడా సైంటిస్టులు ఊహించలేదు. కానీ మొట్టమొదటిసారి వోయేజర్ దాన్ని మనకు చూపించింది. అక్కడ నుండి వోయేజర్ ఒక్కసారి భూమిని తిరిగి చూసుకొని ఫోటో తీసుకుంటే అది ఇలా కనపడింది, ఒక పేల్ బ్లూ డాట్. వోయేజర్ కి మన భూమికి మధ్య పెట్టిన ఒక పుల్ స్టాప్ లా మన భూమి దానికి కనపడింది. అదే మనం. అందులోనే మనకు కావలసిన వాళ్ళు, మనం ద్వేషించే వాళ్ళు, మన దగ్గర నుండి వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ అక్కడి నుండే విశ్వాన్ని చూస్తున్నారు. అక్కడే మనం నమ్మే మతాలు, ఫిలాసఫీలు, ఐడియాలజీలు, ప్రతి క్షణం మార్పు చెందే కాలం అవన్నీ అక్కడే ఉన్నాయి. కానీ మనం ఒక అంతరిక్షపు ధూళికణంలో ఉన్నామని ఎవ్వరూ గుర్తించడం లేదు. అయితే వోయేజర్ ఇప్పటికే 47 సంవత్సరాల నుండి ఇంటర్స్టెల్లార్ స్పేస్లో ప్రయాణిస్తుంది. మనకు తెలియని ఏదైనా గ్రహాంతరవాసులు దాన్ని గుర్తిస్తారేమో అనే ఒకే ఒక్క ఆశ దాన్ని తయారు చేసిన సైంటిస్టులలో ఉంది. దాన్ని ఏదో ఒక ఏలియన్ స్పేస్ షిప్ కనుక్కుంటే అది మానవ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని రోజవుతుంది. మనిషి నిప్పును, చక్రాన్ని కనుక్కున్న తర్వాత అంతటి గొప్ప సంఘటనగా అది నిలిచిపోతుంది. ఎందుకంటే మనిషికి మేధస్సు రావడానికి కారణం ఆది మానవుడు నిప్పుని కనుక్కోవడమే. ఆ నిప్పులో కాల్చిన మాంసాన్ని తినడమే మనిషి మస్తిష్కం అభివృద్ధికి కారణం, ఆలోచనలకు కారణమైంది. అదే మేధస్సు విశ్వంలో మనకు తోడుగా ఏదైనా జీవం ఉండి ఉంటుందా అనే ప్రశ్నను పుట్టించింది. అయితే ఇదంతా జరగడానికి కారణం దేవుడే అని చెప్తే అది మానవజాతి తనకు తాను చేసుకున్న ద్రోహం అవుతుంది. అందుకే ఆధునిక మనిషి చీకటి యుగంలోని విశ్వాన్ని అర్థం చేసుకొని సైన్స్ అనే పడవని తయారు చేసుకొని శూన్యంలో విశ్వాన్ని శోధించడానికి వెళ్తున్నాడు. మొదట్లో ఆ ముసలావిడ చెప్పినట్టు భూమిని తన మీద మోస్తుంది కొన్ని వేల తాబేళ్లు అని నమ్మి కూర్చుంటే మనం ఈరోజు అంత దూరం వెళ్లే వాళ్ళమే కాదు. అయితే ఒక అంతరిక్ష నౌక 47 సంవత్సరాల నుండి అంతరిక్షంలోనే ప్రయాణిస్తూనే ఉండడానికి దానికి శక్తి కావాలి. ఆ శక్తి మన సూర్యుడి నుండి తీసుకుంటుంది అని అనుకుంటాం. కానీ శనిగ్రహం దాటాక సన్లైట్తో ఎనర్జీని తయారు చేసుకోవడం చాలా కష్టం. అలాంటప్పుడు వోయేజర్ మధ్యలోనే ఆగిపోతుంది. ఈ విషయాన్ని సైంటిస్టులు 1977లోనే ఆలోచించారు. సూర్యుడి వెలుగుతో ఒక స్పేస్ క్రాఫ్ట్ ని అంత దూరం పంపించడం అస్సలు మంచిది కాదు అని. ఒకవేళ అది సౌర కుటుంబాన్ని దాటుకొని వెళ్తే అక్కడ లైట్ ఉండదు, కాబట్టి అది చచ్చిపోతుంది. ఇలాంటి ఎన్నో కారణాలను దృష్టిలో పెట్టుకున్నారు. వోయేజర్ని ఎలా తయారు చేశారు అంటే అది ఎప్పటికీ ఫెయిల్ అవ్వకూడదు అనే లక్ష్యంతో తయారు చేశారు. అది ఇప్పటికీ ఇంటర్స్టెల్లార్ స్పేస్లో ముందుకు వెళ్తుంది అంటే దానికి కారణం అందులో ఉపయోగించిన మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతోనే అది పాసిబుల్ అయింది. ఆ టెక్నాలజీ మన డైలీ లైఫ్లోకి రాలేదు. అది పూర్తిగా అంతరిక్షానికి సరిపోయే టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. అదే రేడియో ఐసోటోప్ థెర్మో ఎలక్ట్రిక్ జనరేటర్. టెక్నికల్ గా కాకుండా సింపుల్ గా చెప్పుకుందాం. మన భూమి మీద దొరికే ఖనిజాలు టెక్నాలజీలో మనకు ఎంతో ఉపయోగపడతాయో మనకు తెలుసు. మనం ఉపయోగించే సెల్ ఫోన్ నుండి అంతరిక్షంలోకి పంపించే శాటిలైట్ వరకు అన్నీ కూడా ఖనిజాల వల్లనే సాధ్యమవుతుంది. అలాంటి ఒక అరుదైన ఖనిజం మన భూమి మీద తయారు చేశారు. దాన్ని ప్లూటోనియం 238 అంటారు. ఇది ఎంత పవర్ఫుల్ అంటే దీని దగ్గరికి వెళ్తే మనుషులకు క్యాన్సర్ సోకుతుంది. అంతలా మానవ కణాలను అది ప్రభావితం చేస్తుంది. దీన్ని 1941లో అమెరికాలోని కాలిఫోర్నియాలో 2 అమెరికన్ రసాయన శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. ప్లూటోనియం 238 అంటే అదేదో కాంప్లెక్స్ మెటీరియల్ కాదు. మన యూనివర్స్ అనేది ఆటమ్స్తో తయారైంది అని మనకు తెలుసు. కానీ ఒకే రకమైన ఆటమ్ యూనివర్స్ మొత్తం ఉంటే అప్పుడు సూర్యుడు, గ్రహాలు, ఆస్ట్రాయిడ్స్ అనే తేడా ఉండేది కాదు.
ఒక ఆటంలో ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ యూనివర్స్లో ఒకటి నీరుగా ఉండాలి అన్నా, ఇంకొకటి నిప్పుగా ఉండాలి అన్నా దాని ఆటంలో ఉండే ప్రోటాన్ల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఆటంలో ఉండే ప్రోటాన్స్ సంఖ్య అనేది ఆ పదార్థం నీరుగా తయారవుతుందా లేకపోతే బంగారంగా తయారవుతుందా అనేది డిసైడ్ చేస్తుంది. అలాంటి ఒక ఖనిజమే ప్లూటోనియం 238. ఇక్కడ 238 అంటే అందులో ఉండే న్యూట్రాన్లు, ప్రోటాన్ల సంఖ్య. నిజానికి ఈ ఖనిజం సహజంగా పుట్టింది కాదు, దీన్ని ప్రయోగశాలలో సృష్టించారు. ఇందులో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ కలిపి 238 ఉండడం వల్ల ప్లూటోనియం దాన్ని భరించలేదు. వెంటనే అందులో నుండి పార్టికల్స్ ని బయటికి పంపించి అది శాంత రూపంలోకి రావాలి అనుకుంటుంది. సరిగ్గా అలాగే ప్లూటోనియం కూడా దాంట్లో నుండి ఆల్ఫా పార్టికల్ ని బయటికి పంపిస్తుంది. ఆల్ఫా పార్టికల్ అంటే ఏం లేదు, ఇక్కడ ప్రోటాన్తో పాటు న్యూట్రాన్ పార్టికల్ కూడా బయటికి వెళ్తే దాన్నే ఆల్ఫా పార్టికల్ అంటారు. సో ఆల్ఫా పార్టికల్ బయటికి వచ్చింది అంటే దాని అర్థం అక్కడ ఎనర్జీ పుట్టింది అని అర్థం. అంటే ఒక చెక్క కాలిపోతున్నప్పుడు అక్కడ మంట పుడుతుంది. దానివల్ల ఆ చెక్క నుండి కలప అనేది పార్టికల్స్ రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సరిగ్గా అలాగే ప్లూటోనియం నుండి కూడా ఆల్ఫా పార్టికల్ బయటికి వెళ్తున్నప్పుడు వేడి రూపంలో ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అదే ఎనర్జీతో వాయేజర్ స్పేస్ క్రాఫ్ట్ ని పంపించాలని సైంటిస్టులు అనుకున్నారు. ఎందుకంటే ఈ ప్లూటోనియం అనేది యూనివర్స్ లో ఎక్కడున్నా సరే ఎనర్జీని రిలీజ్ చేస్తూనే ఉంటుంది. ఇది దాదాపు 88 సంవత్సరాల పాటు అలా ఎనర్జీని రిలీజ్ చేస్తూనే ఉంటుంది. అప్పటికి దాంట్లో సగం ఆల్ఫా పార్టికల్స్ మాత్రమే బయటికి వెళ్తాయి. ఇంకా సగం పార్టికల్స్ బయటికి వెళ్ళడానికి ఇంకొక 88 ఏళ్లు పడుతుంది. కాకపోతే మొదటి 88 ఏళ్లలో ఉత్పత్తి చేసినంత ఎనర్జీ నెక్స్ట్ 88 ఏళ్లు మనం చేయలేం. అయినా సరే వాయేజర్ కి ఎనర్జీ అందుతుంది. సో అలాంటి టెక్నాలజీతో ఈ వాయేజర్ మిషన్ ని డిజైన్ చేశారు. దీన్ని బట్టి ఇంకొక 129 సంవత్సరాలైనా సరే వాయేజర్ కి ఎనర్జీ అందుతూనే ఉంటుంది, అది ముందుకు వెళ్తూనే ఉంటుంది. కానీ నాసా చెప్పిన విషయం ఏంటంటే అది ముందుకు వెళ్తుంది, కాకపోతే వాయేజర్ బ్రతికే ఉన్నట్టుగా సిగ్నల్స్ ని అది మనకు పంపించలేకపోవచ్చు. 2036 వరకు మాత్రమే దానికున్న శక్తితో అది మనల్ని కాంటాక్ట్ చేస్తుంది. ఆ తర్వాత అది మన నుండి శాశ్వతంగా దూరం వెళ్ళిపోతుంది, గాఢంధకారమైన శూన్యంలో కలిసిపోతుంది. కానీ దాని ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. వాయేజర్ 1 సంవత్సరానికి 3.5 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ వేగంతో ప్రయాణిస్తుంది. కాబట్టి 38,200 సంవత్సరాల తరువాత అంటే 40,272వ సంవత్సరానికి అది ఉర్సా మైనర్ నక్షత్ర మండలంలో ఉండే గ్లైసీ 445 నక్షత్రానికి 1.7 కాంతి సంవత్సరాల దగ్గరగా వెళ్తుంది. ఉర్సా మైనర్ నక్షత్ర మండలం మనకు రాత్రిపూట కనిపిస్తుంది. మీకు గుర్తుండుంటే చిన్నప్పుడు ఆ నక్షత్రాలను చూపిస్తూ ఒక మంచం, 3 దొంగలు అని చెప్పే కథలున్నాయి. నాకు చాలా బాగా గుర్తుంది. అందుకే నాకు ఇష్టమైన నక్షత్ర మండలం ఇదే. మన ఛానల్ లోగోలో కూడా ఉంటుంది. సో వాయేజర్ 38,000 ఏళ్ల తర్వాత అక్కడికే వెళ్తుంది. వాయేజర్ 2 అనేది 40,000 సంవత్సరాల తర్వాత పాలపుంతకు పక్కనే ఉన్న ఆండ్రోమెడా గెలాక్సీలో రాస్ 248 అనే నక్షత్రం దగ్గరికి వెళ్తుంది. అయితే కొన్ని వేల సంవత్సరాల పాటు ఈ అనంతమైన ఇంటర్స్టెల్లార్ స్పేస్ లోకి వెళ్తున్న వాయేజర్ ని మనలాంటి ఇంటెలిజెన్స్ ఉన్న ఏలియన్స్ గుర్తిస్తే ఏం జరుగుతుంది? నిజానికి సైంటిస్టుల ఉద్దేశం వాయేజర్ ని స్పేస్ లోకి పంపినప్పుడు దాన్ని కేవలం చివరి గ్రహం వరకు పంపించి వాటి గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు, అది సౌరమండలాన్ని దాటి వెళ్ళాక మనుషులంటూ కొంతమంది ఈ యూనివర్స్ లో ఈ పాలపుంతలో ఉన్నారు అని విశ్వంలో ఉండే ఏలియన్స్ కి చెప్పడానికే వెళ్తుంది. నిజం చెప్పాలి అంటే వాయేజర్ అంతరిక్ష నౌక అంతిమ లక్ష్యం ఏలియన్స్ ని కనుక్కోవడమే. ఈ సువిశాల విశ్వంలో ఒంటరిగా బతుకుతున్న జీవం భూమి మీదనే ఉంది. ఈ జీవుడు ఒంటరిగానే పుట్టి ఒంటరిగానే కాలగర్భంలో కలిసిపోతే ఎన్నో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొని భూమి జీవాన్ని పుట్టించినందుకు ఒక సార్థకత లేకుండా పోతుంది. అదొక్కటే కాదు, ఒంటరిగా ఉండే జీవం ఎప్పటికైనా నశించిపోతుంది. విశ్వంలో మానవ జాతి వేల సంవత్సరాల పాటు మనుగడ సాగించాలి అంటే దానికోసం ఏలియన్స్ ని మనం వెతికి తీరాలి. అందుకే మన గురించి చెప్పి భూమికి దారి చూపించడానికి అందులో ఒక గోల్డెన్ రికార్డ్ని పెట్టి పంపించారు. ఇది మన ఇంటికి ఒక అడ్రస్ లాంటిది. అంతేకాదు ఏలియన్స్ మన గురించి తెలుసుకోవడానికి మన భూమి ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా రూపాంతరం చెందింది అని చెప్పడానికి ఈ ఫోటోని, భూమి మీద వెన్నుముక్క జీవం నీటిలో పుట్టి నేల మీద అడుగుపెట్టి ఎలా పరిణామం చెందింది, మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ వల్ల పిల్లలు ఎలా పుడతారు, మనుషులు ఉండే నివాసాలు ఎలా నిర్మిస్తారు, అది పూర్తయ్యాక ఆ నివాసం ఎలా ఉంటుంది, మనుషులకు ఇంద్రియాలు ఎలా పనిచేస్తాయి, తినే పదార్థాలను
ఎన్ని రకాలుగా తీసుకుంటారో, మన గ్రహంలో చుట్టూ నీటితో కొంత నేలతో ఎలా ఉంటుంది. మనుషులు కేవలం మంచి వాళ్ళే కాదు, వీళ్ళకి వేటాడే గుణం కూడా ఉంది. ఆ వేటాడే పద్ధతిని చెప్పడానికి ఇలాంటి ఫోటోతో పాటు మనం విమానాలలో ఎగరగలమని, మనకున్న రవాణా వ్యవస్థను చూపించడానికి ఒక స్ట్రీట్ ఫోటోను, అలాగే విశ్వంలో ఎక్కడికైనా సిగ్నల్ పంపించడానికి రేడియో టెలిస్కోప్లు నిర్మించుకున్న ఆధునికత, ఇలా మన గురించి వీలైనంతగా గ్రహాంతరవాసులతో సంభాషించడానికి, మన గురించి చెప్పడానికి ఈ గోల్డెన్ రికార్డ్ని దాంతోపాటు పంపించారు. కానీ ఈ గోల్డెన్ రికార్డ్ను గ్రహాంతరవాసులు గుర్తించే కాలానికి మానవజాతి పూర్తిగా అంతరించిపోవచ్చు. ఒకవేళ అదే జరిగితే విశ్వంలో మానవజాతి అంటూ ఒకటి పుట్టిందని, ఒంటరిగానే ప్రకృతితో పోరాడి ఇంకొక జీవాన్ని అది కలుసుకోకుండానే ఈ అనంత విశ్వంలో కలిసిపోయింది అనే విషయాన్నైనా గ్రహాంతరవాసులకు చేరవేసిన వాళ్ళం అవుతాం. మనకంటూ ఒక జీవితం ఉండేది అని ఆ జ్ఞాపకాలను అనంత విశ్వంలో విడిచిపెట్టి వెళ్ళిపోతాం.